గుడ్ మార్నింగ్. మేజర్ అప్డేట్స్ ఏం జరిగే మార్కెట్స్ లాస్ట్ 24 అవర్స్లో అంటే ఇరాన్ ఇజ్రాయెల్ సీజ్ఫైర్ అగ్రిమెంట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. దీనివల్ల ఆయిల్ రేట్స్ ప్లంజ్ అయ్యాయి మోర్ దాన్ 7%. అంటే లాస్ట్ 3 monthsలో సింగిల్ డే ఫాల్ హైయెస్ట్. మీకు ఇంతకుముందు చెప్పుకుంటాను కదా, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో బ్లాక్ చేస్తారు, ఆయిల్ రేట్స్ షూటప్ అయ్యాయని. $78 పర్ బ్యారెల్ ఉండేది కాస్త ఒక 24 అవర్స్లోనే $65 పర్ బ్యారెల్ పడిపోయిందనమాట. ఇది ఒక గుడ్ న్యూస్. దీనివల్ల గ్లోబల్ మార్కెట్స్ అన్నీ లేచాయి, ఇంక్లూడింగ్ ఇండియా, యూఎస్, యూకే, జపాన్. ఎవ్రీ మార్కెట్స్ హ్యావ్ సీన్ ద అప్ ట్రెండ్. ఫియర్ ఫ్యాక్టర్ అంటారు, వాలటిలిటీ ఇండెక్స్, అన్ని గ్లోబల్ మార్కెట్స్ ఫియర్ ఫ్యాక్టర్స్ కూడా -10% తగ్గాయి. దట్ ఈస్ ఎ గుడ్ సైన్. కమింగ్ టు ద సెకండ్ పాయింట్, మనకి ఆయిల్ రేట్స్ అయితే పడ్డం చూసాము, గోల్డ్ రేట్స్ అయితే స్టేబుల్గా ఉన్నాయి, గ్లోబల్ బాండ్ డీల్స్ కూడా డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గొచ్చిన ఎక్స్పెక్టేషన్స్తో మార్కెట్ మూవ్ అవుతున్నది. సో యుఎస్ బాండ్ డీల్స్ కూడా మనకి సౌత్ వర్డ్స్లో మూవ్ అవుతున్నాయి. దట్ ఈస్ ఎ గుడ్ సైన్. ఇంకొకటి ఏంటంటే, మనకి మీకు అందరికీ తెలుసు, ఎప్పుడైతే అనిశ్చితి ఉంటుందో అప్పుడు డాలర్ ఇండెక్స్ బలపడుతుంది. సో లాస్ట్ 12 daysలో డాలర్ ఇండెక్స్ బాగా బలపడింది. బట్ లాస్ట్ 2 daysలో డాలర్ ఇండెక్స్ కూడా డౌన్ ట్రెండ్లో ఉంది, -1%కి డౌన్ అయిందన్నమాట. ఇంకొకటి మేజర్గా మనకు వచ్చిన పాజిటివ్ న్యూస్ ఏంటంటే, S&P గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఇండియన్ ఎకానమీని అప్వర్డ్ ట్రెండ్లో 6.5% వస్తుంది జీడిపి ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2026 అని చెప్పింది, విచ్ ఇస్ రియల్లీ పాజిటివ్ న్యూస్. ఆర్బీఐ కూడా సేమ్ ప్రొడక్షన్ ఇచ్చింది, S&P గ్లోబల్ సేమ్ ప్రొడక్షన్ ఇచ్చింది. అయితే S&P ఇచ్చిన దానికి 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి, మాన్సూన్ ఎక్స్పెక్టెడ్ టు బి నార్మల్ అయి ఉండాలి. 2, క్రూడ్ ఆయిల్ రేట్స్ తక్కువలో ఉండాలి. సో 2 కూడా మనకి పాజిటివ్ సైన్సే ఉన్నాయి. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ గుడ్ న్యూస్ ఫర్ ద మార్కెట్స్ ఫర్ నెక్స్ట్ 1 month టైం. పెళ్ళిళ్ళ పేరయ్య అంటాం, పాత రోజుల్లో మ్యారేజ్ బ్రోకర్ అంటాం. ఇప్పుడు వాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటారు కదా. అలాగే దేశంలో ఉన్న అన్ని కంపెనీస్ లిస్టింగ్ చేసి NSE కూడా లిస్టింగ్లోకి వెళ్తుంది. సో ఈ జూలై ఆగస్టులో NSE లిస్టింగ్ జరగబోతుంది అంటున్నారు. దానికోసం IPO కూడా రెడీ చేశారు. అయితే ఒక కండిషన్, BSE ఆల్రెడీ లిస్ట్ అయి ఉంది NSEలో. NSE షుడ్ బి లిస్టెడ్ ఓన్లీ ఇన్ BSE. సేమ్ ఎక్స్చేంజ్ వాళ్ళ ఎక్స్చేంజ్ లిస్ట్ అవ్వకూడదు రూల్ ఉందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటున్నాం, కానీ యురేనియం 600 kgs యురేనియం మిస్ అయిపోయిందంట. ఇరానియన్ ప్లాంట్స్ నుంచి అమెరికా కనిపెట్టారు. ఇది నిజంగా మిస్ అయిందా, మీడియా న్యూస్ అనేది మనకి తెలియదు. ఒకవేళ అది కనుక మిస్ అయిపోయింది, దొరుకుంటే ఇరాన్ చేతిలో న్యూక్లియర్ వెపన్ వస్తే ఏం జరుగుతుందో మనకు తెలియదు. మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను, హిరోషిమా నాగసాకి మీద వాడింది 64 kgs యురేనియం అనమాట. సో అది ఫేక్ న్యూస్ అని అనుకుందాం, టెన్షన్ పడద్దు ఎవరు. ఒక పక్క AI అంటున్నారు, జాబులు పోతాయంటున్నారు. TCS ఏమో 4,500 కోట్లు పెట్టి కొత్త క్యాంపస్లు ఎక్స్పాండ్ చేసి ప్లాన్లో ఉంది. కాబట్టి AI వస్తే జాబులు పోతాయని భయపడొద్దు, ఎందుకంటే కొత్త జాబులు చాలా క్రియేట్ అవ్వబోతున్నాయి. జీడిపిలో మనం 4th ర్యాంక్లో ఉన్నాం, అందరికీ తెలిసిన విషయమే. కానీ మ్యానుఫ్యాక్చరింగ్లో 5th ర్యాంక్కి వచ్చామన్నమాట. $800 billion ఈజ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ క్వాంటిటీ వాట్ ఇండియా ప్రొడ్యూస్డ్ ఇన్ లాస్ట్ ఇయర్, విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. So we are going to manufacturing hub in the next 10 to 20 years. Stay tuned. Thank you very much. Bye bye.